హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పేదరాశి పెద్దమ్మ కథలు. కథ పేరు తులసి. ఒక ఊర్లో పెద్దన్న అని ఒకతను ఉండేవాడు. ఆయనకి ఒక కూతురు, పేరు తులసి. పెద్దగా చదువుకోలేదు కానీ తులసికి ఉన్నన్ని తెలివితేటలు ఊరిలో వేరెవరికీ లేవంటాడు పెద్దన. రాజవంశంలో పుట్టాల్సిన పిల్ల రైతు కుటుంబంలో పుట్టిందని బాధపడుతూ ఉంటాడు. పెళ్ళిడికి వచ్చింది తులసి. పెళ్లి చేసాయి, నీ బాధ్యత తీరిపోతుంది అంటే మంచి రాజు దొరకాలిగా అనేది పెద్దన్న మాటే కాదు, పాట అవుతున్నది పదే పదే. రాజ్యంలో సరి అయిన మంత్రి లేడంటాడు పెద్దన. మంత్రులంతా వాజములంటాడు. ఒక్కరికి సరైన తెలివితేటలు లేవు. ఉంటే ఈ రాజ్యం ఇలా ఎందుకుంటుంది అంటాడు. రాజ్యానికేం బానే ఉంది కదా. కాకపోతే తులసిని గురించి గొప్పగా చెప్పడం కోసము పెద్దన నోటుకొచ్చినట్లల్లా వాగుతూ రాజుగారి కళ్ళలో కూడా పడ్డాడు. ప్రజల బాగోగులు తెలుసుకోవటం కోసం రాజుగారు మారువేషంలో రాజ్యంలో పర్యటిస్తూ ఉండగా పెద్దన మాటలు అతని చెవిన పడ్డాయి. వారసత్వం వల్ల రాజయ్యాడు గాని అబ్బే అతనికేం తెలివితేటలున్నాయని. రాజంటే ఎలా ఉండాలి? మా తులసిలాగా ఉండాలి. దాని తెలివితేటల ముందు మన రాజు ఎందుకు కొరగాడు అన్నాడు పెద్దన. రాజుకి ఆ మాటలు కోపాన్ని తెప్పించాయి. అప్పటికప్పుడే పెద్దనను శిక్షించాలనుకున్నాడు. కానీ తొందరపడకూడదనుకుని కోపాన్ని అదిమి పెట్టుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు రాజాస్థానానికి రమ్మని పెద్దనకి కబురు అందింది. అతన్ని తోడుకొని వెళ్ళేటందుకు భటులు కూడా వచ్చారు. నన్ను రాజుగారు రమ్మన్నారు, రాజుగారు నన్ను రమ్మన్నారు అని ఊరు వాడ చాటింపులా చెప్పుకుంటూ రాజాస్థానానికి చేరుకున్నాడు పెద్దన. సభలో రాజుగారు తప్ప ఎవరూ లేరు. భయం వేసింది పెద్దనకు. సింహాసనం మీద రాజుగారు సింహంలా కూర్చొని ఉన్నాడు. కొరకొరా చూస్తున్నారు. ఆ చూపులకి వణికిపోతూ నిల్చున్నాడు పెద్దన. ఇలారా పిలిచాడు రాజుగారు. వెళ్ళి చేతులు కట్టుకొని తల వంచుకున్నాడు పెద్దన. మీ అమ్మాయి తులసి అంత తెలివైందా అడిగారు రాజుగారు. బాగా అన్నాడు పెద్దన. అంత భయంలో కూడా గట్టిగా అన్నాడు. అలాగే అయితే ఓ పని చెయ్యి, నేను నీకు కొన్ని కోడిగుడ్లని ఇస్తాను. వాటిని తీసుకొని వెళ్ళి మీ అమ్మాయికి ఇవ్వు. రేపటిలోగా వాటిని ఆమె కోడి పిల్లల్ని చేయాలి. ఇది రాజాజ్ఞ అని చెప్పు. చేస్తే 1000 వరహాలు ఇస్తాను అన్నాడు. చెయ్యకపోతే నీకు 100 కొరడా దెబ్బలు బహుమతిగా ఇస్తాను అన్నాడు రాజు. రేపటికల్లా గుడ్లు పిల్లలలా అవుతాయి. తనని తులసిని శిక్షించాలనే రాజు ఆలోచన అనుకున్నాడు పెద్దన. తులసి తెలివితేటల్ని ఇలాగా పరీక్షించేది. తప్పు చేస్తున్నాడు రాజు అనుకుంటూ ఇంటికి భారంగా చేరుకున్నాడు పెద్దన. తులసికి కోడిగుడ్లు ఉన్న పాత్రను అందజేశాడు. రాజు చెప్పిందంతా చెప్పాడు ఆమెకు. కోడిగుడ్లను పరిశీలనగా చూసింది తులసి. అనుమానం పట్టుకొని చూసింది. అవి ఉడకబెట్టిన గుడ్లు. దిగ్భ్రాంతి చెందింది. ఉడకబెట్టిన కోడిగుడ్లు పిల్లలలా అవుతాయి నాన్న అడిగింది. అవునా అని ఆశ్చర్యపోయి పెద్దను కూడా గుడ్లను పరిశీలించి చూశాడు. అయ్యే బాబోయ్, అయితే నాకు 100 కొరడా దెబ్బలు తప్పవు గొల్లుమన్నాడు పెద్దన. తల్లి నువ్వే నన్ను కాపాడాలి అని కూతురు చేతులు పట్టుకున్నాడు. ఆలోచనలో పడింది తులసి. రాజుకి ధీటైన సమాధానం చెప్పాలి. తండ్రిని కాపాడుకోవాలి. ఎలా? రాత్రి అయింది. ఏమ్మా ఈ గండం గడిచి గట్టెక్కుతామా? కొరడా దెబ్బలు నేను తినను కదా అడిగాడు పెద్దన. కొరడా దెబ్బలు తింటే నేను తింటాను గాని నీ మీద ఒక్క దెబ్బ కూడా పడనీయను. నువ్వు వెళ్ళి హాయిగా పడుకోనన్నా అంది తులసి. కూతురి తెలివితేటల మీద పెద్దనకు పెద్ద నమ్మకం. వెళ్ళి నిద్రపోయాడతను. తెల్లవార్లు మేలుకునే ఉన్నది తులసి. తెల్లగా తెల్లారింది. తండ్రిని నిద్రలేపి అతని చేతికి ఉడకబెట్టిన బఠానీలు ఉన్న పాత్రను అందించింది తులసి. ఎందుకమ్మా ఇవి అడిగాడు పెద్దన. తీసుకుని వెళ్ళి రాజుగారు రోజు వ్యాయామంగా గుర్రపు స్వారీ చేసుకుంటూ కొండదారిన వచ్చేదారిలో వాటిని విత్తు. ఎండ వాన రావాలి. సాయంత్రం పంట చేతికి అందాలని కేకలయ్యి. రాజుగారికి నీ మాటలు వినిపించాలి. తర్వాత కథ నేను నడుపుతాను అన్నది తులసి. సరే అన్నాడు పెద్దన. బఠానీలు గల పాత్రను తీసుకొని కొండదారి పట్టాడు. గుర్రపు స్వారీ చేసుకుంటూ రాజు రావటం కనిపించింది. అతనికి వినిపించేలాగా పాత్రలోని బఠానీలు విత్తుతూ ఇలా కేకవేయసాగాడు.
ఎండావాన రావాలి, సాయంత్రం పంట చేతికందాలి. ఎండావాన రావాలి, సాయంత్రం పంట చేతికందాలి. కేకలుగా మాటలు వినిపిస్తుంటే అవి ఏమై ఉంటాయన్న ఆసక్తితో గుర్రం మీద అటుగా వచ్చాడు రాజు. పేద రైతు ఎవరో విత్తులు చల్లుకుంటున్నాడని గ్రహించాడు. ఎండావాన రావాలి, సాయంత్రం పంట చేతికందాలి. ఎండావాన రావాలి, సాయంత్రం పంట చేతికందాలి. పెద్దన కేకలు స్పష్టంగా వినిపించాయి ఈసారి. ఆ మాటలకి రాజు నవ్వుకున్నాడు. ఎండావాన రావాలా, సాయంత్రం పంట చేతికి అందాలా? అదెలా సాధ్యం అనుకున్నాడు. దూరంగా ఉన్న రైతుని కేకేసి పిలిచాడు రాజు. దగ్గరగా వచ్చిన అతన్ని గుర్తుపట్టాడు. ఏంటవి విత్తుతున్నావు? అడిగాడు రాజు. ఉడకబెట్టిన బఠానీలు మహారాజా, సాయంత్రానికి పంట చేతికి అందాలని తాపత్రయం అన్నాడు పెద్దన. ఉడకబెట్టిన బఠానీలు విత్తి సాయంత్రానికి పంట కావాలా? పిచ్చెక్కిందా రైతుకి అనుకున్నాడు రాజు. ఆ ముక్కే అన్నాడు అతనితో. నా తండ్రికేం పిచ్చెక్కలేదు మహారాజా. మా రాజాజ్ఞకు ఉడకబెట్టిన కోడిగుడ్లే మర్నాటికి పిల్లలైనప్పుడు ఉడకబెట్టిన బఠానీలు ఈ రాజ్యంలో ఎందుకు పండవు? సాయంత్రం పంట ఎందుకు చేతికి అందిరాదు? చాటు నుంచి తప్పుకుని వచ్చి మహారాజును నిలదీసింది తులసి. దెబ్బకు దెబ్బ తీసిందనుకున్నాడు రాజు. అసాధ్యురాలు అనుకున్నాడు. నకసిక పర్యంతం చూశాడు ఆమెని. బాగుంది, అందగత్తే, ఆత్మవిశ్వాసము, భయపడిన తత్వము నిండుగా ఉన్నాయనుకున్నాడు. తలగరేసి నిల్చున్న తులసిని చూస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన రాజును చూసి ఊపిరి పీల్చుకున్నాడు పెద్దన. గండం గట్టెక్కింది తల్లి, కొరడా దెబ్బలు తప్పాయి అన్నాడు కూతురితో. మర్నాడు మళ్ళీ రాజు నుంచి కబురు వచ్చింది. పెద్దనను తోడుకొని వెళ్ళేటందుకు భటులు కూడా వచ్చారు. తప్పిందనుకున్న ప్రమాదం మళ్ళీ వచ్చిందా? దేవుడా, నువ్వే దిక్కు అనుకుంటూ రాజును సమీపించాడు పెద్దన. సభలో అప్పుడు కూడా రాజు తప్ప వేరెవరూ లేరు. అతని చేతిలో కొరడాలాగా జనప తడప వేలాడుతూ ఉంది. నువ్వు అన్నట్టుగానే నీ కూతురు చాలా తెలివైంది. గుడ్లు గోల వదిలాయి, చెల్లుకు చెల్లు, అది రద్దు చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి అన్నాడు రాజు. చేతిలోని జనప తడపను చూసి సన్నగా నవ్వుకున్నాడు. తర్వాత ఇలా అన్నాడు. ఈ జనప తడప తీసుకో, తీసుకువెళ్ళి మీ అమ్మాయికివ్వు. పడవకి పెద్ద తెరచాప కావాలని చెప్పు. వారం రోజుల్లో నేసి ఇవ్వాలి అన్నాడు రాజు. తడపను పెద్దనకు అందించాడు. పట్టుకుచ్చులాగా మెత్తగా పొడుగ్గా ఒకే ఒక్క తడప. దాంతో చిన్న చేతిగుడ్డను చేయటమే కష్టం. అలాంటిది తెరచాప నేయాలంటే జరిగే పని కాదు అనుకున్నాడు పెద్దన. నేను చెప్పినట్టుగా నీ కూతురు తెరచాప నేయగలిగితే అర్ధరాజ్యం బహుమతిగా ఇస్తాను అన్నాడు రాజు. నెయ్యకపోతే అడిగాడు పెద్దన. నీకు 100 కొరడా దెబ్బలు బహుమతిగా ఇస్తాను అన్నాడు రాజు. కథ మళ్ళీ మొదటికి వచ్చిందనుకొని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చాడు పెద్దన. చేతిలోని జనప తడపని తులసికి అందించి రాజుగారు చెప్పిందంతా చెప్పాడు. గడువు వారం రోజులు. ఈ వారం రోజుల్లో ఈ ఒక్క తడపతో నువ్వేమో పెద్ద తెరచాప నెయ్యాలి. నేస్తే అర్ధరాజ్యం ఇస్తాడు, నెయ్యకపోతే నాకు కొరడా దెబ్బలు తప్పవు. కళ్ళు చెమర్చుకున్నాడు పెద్దన. గడువు వారం రోజులు ఉంది కదా అనుకొని ఇంటి పనులు, వంట పనులు చేసుకోసాగింది తులసి. ఎప్పటినుంచో ఇంటికి సున్నం వేయాలనుకుంటున్నది. ఆ పని మొదలుపెట్టింది. వీధి గోడలకు సున్నం వేస్తున్నది తులసి. దాహం అంటూ బాటసారి వచ్చాడు. చిరిగిన బట్టలు, చెదిరిన జుట్టు బీదవాడిలాగా ఉన్నా ఆ కళ్ళలో రాజసాన్ని గుర్తించింది తులసి. మహారాజే మారువేషంలో వచ్చాడని తెలుసుకున్నది. పాత్రతో నీరు తెచ్చిచ్చి అతని దాహం తీర్చింది. ఈ దేశం రాజు మంచివాడేనా? తులసిని అడిగాడు. మాట కలిపాడు రాజు. చాలా మంచివాడు, కాకపోతే కొంచెం తిక్క అని నవ్వింది. నవ్వితే తులసి ఇంకా బాగుంటుందనుకున్నాడు రాజు. గోడకి వేలాడుతున్నా ఎదురుగా కనిపిస్తూ ఉన్న జనప తడపను చూశాడు రాజు. అడిగాడు, ఆ తడపతో ఏం చేస్తావమ్మా? పెద్ద తెరచాప తెస్తాను. ఆ ఒక్క తడపతో తెరచాప అవుతుందా? ఎందుకు కాదు, అవుతుంది అన్నది ధీమాగా. నీకో సంగతి తెలుసా? మరో 4 రోజుల్లో ఈ రాజ్యంలో సగభాగం నాదే, రాజుగారు మాటిచ్చారు అన్నది. ఆ తడపతో తెరచాప చేసినప్పుడు కదా అన్నాడు రాజు. చేసినప్పుడే గాని నీకు ఈ సంగతి ఎలా తెలుసు అడిగింది. తెలుసు అంతే అని ఇక్కడక్కడ ఉండటం క్షేమం కాదనుకొని
హడావుడి పడటంలో అటుగా ఉన్న సున్నం కుండను తన్నేశాడు రాజు. కుండలోని సున్నము అంతెత్తున లేచి అతని మీద పడింది. మంట మంట అంటూ పరుగు తీశాడు అక్కడి నుంచి. మహారాజు అలా పరుగు తీస్తూ ఉంటే పగలబడి నవ్వుకున్నది తులసి. రోజులు ఇట్టే గడిచిపోయాయి. మర్నాటితో రాజుగారు ఇచ్చిన గడువు ముగియనున్నది. జనపతడపతో తెరచాప చేసి తీరాలి. చెయ్యకపోతే తండ్రికి 100 కొరడా దెబ్బలు తప్పవు. ఈ సమస్యను పరిష్కరించేదెలాగా ఆలోచించసాగింది తులసి. తల్లి, రేపు సంగతి ఏం తేల్చావు అడిగాడు పెద్దన. రేపటి సంగతి రేపు చూద్దాం, వెళ్ళి పడుకో అన్నది తండ్రిని. పెద్దన గుర్రు పెట్టి నిద్రపోయాడు. తులసికి నిద్ర రాలేదు. రాజుని రేపు ఎలా ఎదుర్కోవాలి, ఏ తీరున జవాబు ఇవ్వాలి? కంటికి కునుకు లేకుండా పోయింది తులసికి. తెల్లారింది. పెరట్లో పొయ్యి దగ్గర కూర్చొని నీళ్లు కాస్తోంది తులసి. పెద్దన వచ్చాడక్కడికి. అమ్మా, రాజభటులు వచ్చారు, రమ్మంటున్నారు అన్నాడు. ఇదిగో ఒక్క క్షణం అన్నది తులసి. కాలుతున్న చిన్న కట్టెనొకదాన్ని తీసుకొని నీళ్లలో ముంచి ఆర్పివేసింది దాన్ని. ఆ కట్టెను తండ్రికి ఇచ్చింది. తీసుకొని వెళ్ళి రాజుగారికివ్వు. ఈ ఒక్క కట్టెతో 1 రోజుల్లో పడవ తయారు చేయమను. తెరచాప సిద్ధంగా ఉంది. పడవ కాగానే అందచేస్తానని చెప్పు అన్నది తులసి. బాగుంది బాగుంది అనుకుంటూ గెంతుకుంటూ బయలుదేరాడు పెద్దన. రాజుని కలిశాడు. అతని చేతిలో కట్టెను పెట్టాడు. ఏంటిది, తెరచాప ఏది అడిగాడు రాజు. ఈ ఒక్క కట్టెతో మీరు 1 రోజుల్లో పడవ చేస్తే తెరచాప సిద్ధంగా ఉంది. అప్పుడు తెచ్చిస్తాను అన్నాడు పెద్దన. తులసి తెలివితేటలకు తిరుగులేదనుకున్నాడు రాజు. సన్నగా నవ్వి ఇలా అన్నాడు. సరే, దీనికిది చెల్లు. ఇప్పుడు ఇక 3వ పరీక్ష, ఆఖరి పరీక్ష. ఈ పరీక్షలో నీ కూతురు నెగ్గితే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. లేదంటే నీకు 100 కొరడా దెబ్బలు తప్పవు అన్నాడు రాజు. అలాగే, ఆ పరీక్ష ఏమిటో చెప్పండి మహారాజా అడిగాడు పెద్దన. తన ఆఖరి పరీక్షగా 3వ పరీక్షలో తులసి నెగ్గితే ఆమెను వివాహం చేసుకుంటానన్నాడు మహారాజు. లేని పక్షంలో తులసి తండ్రి పెద్దనకు 100 కొరడా దెబ్బలు తప్పవు అన్నాడు. కూతురి తెలివితేటల మీద నమ్మకం కలిగిన పెద్దన రాజుగారి శిక్షకు బెదిరిపోలేదు సరికదా. ఆ పరీక్ష ఏమిటో సెలవేయమన్నాడు. అతని ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రాజు. నీ ధైర్యాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది అన్నాడు. నా ధైర్యం మా తులసమ్మే మహారాజా అన్నాడు పెద్దన. అవునా అన్నట్టుగా కళ్ళెగరేసి చప్పట్లు చరిచాడు రాజు. ఎవరెక్కడా కేకేశాడు. సెలవు మహాప్రభో హాజరయ్యాడు పరిచారకుడు. మరచెంబు తీసుకురండి. చిత్తం. పరిచారకుడు పరిగెత్తుకుని వెళ్ళి చేతిలో మరచెంబుతో తిరిగి వచ్చాడు. మహారాజుకి అందించాడు. మూత తీసి చెంబులోకి చూశాడు రాజు. ఖాళీ చెంబు, ఏమీ లేదు అందులో. తర్వాత మూతను బిగించి ఆ చెంబును పెద్దనకి ఇచ్చాడు. చెంబును అందుకొని దానిని కింద మీద చూస్తున్న పెద్దనతో ఇలా అన్నాడు రాజు. ఈ చెంబును తీసుకొని రేపు తులసిని సముద్ర తీరానికి వెళ్ళమను. సముద్రంలో చెంబును ముంచి తీయమను. అలా తీసేసరికి సముద్రం నీరంతా చెంబులో ఉండాలి. ఒక్క నీటి చుక్క కూడా బయట కనపడకూడదు. కనిపించిందో నీకు 100 కొరడా దెబ్బలు తప్పవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సముద్రాన్ని ఈ చెంబులో బంధించాలి. అంతే కదా మహారాజా అన్నాడు పెద్దన. అంతే. అదెంత పని, మా తులసమ్మ తలుచుకుంటే చిటికలో చేస్తుంది అన్నాడు పెద్దన. మహారాజు దగ్గర సెలవు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. మరచెంబును తులసికి అందించాడు. రాజాస్థానంలో జరిగిందంతా చెప్పాడు ఆమెకు. అది తల్లి అసలు సంగతి. మన ఊరిలో ఉన్న సముద్రాన్ని రేపు నువ్వు ఈ చెంబులో అట్టిపెట్టాలి అన్నాడు పెద్దన. చేతిలో చెంబును చూస్తూనే ఆలోచనలో పడింది తులసి. సముద్రాన్ని చెంబులో ఇరికించడం సాధ్యమా అనుకుంది. సముద్రాన్ని నువ్వు చెంబులో అట్టి పెడితే మహారాజు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. లేకపోతే నాకు 100 కొరడా దెబ్బలు తప్పవు అన్నాడు తండ్రి. పరీక్షలో తాను నెగ్గితే మహారాణి అవుతుంది. నెగ్గకపోతే శిక్ష తనకి కాదు, తండ్రికి. ఇదేం చిత్రం. కావాలనే మహారాజు తండ్రిని అల్లరి పెడుతున్నాడు అనుకున్నది తులసి. బాధపడింది. సాయంత్రము వీధి గుమ్మంలో కూర్చొని చిరిగిన ఓణిని కుట్టుకుంటోంది తులసి. మరచెంబు గురించి, సముద్రం గురించి తీవ్రంగా ఆలోచిస్తుంది.
ఆ ఆలోచనలో దారపు ఉండను పట్టించుకోలేదు ఆమె. దొర్లుకుంటూ వెళ్ళి నడివీధిలో ఆగింది అది. ఆడుకుంటున్న పక్కింటి పిల్లవాడు చూశాడు దాన్ని. తెచ్చి తులసికి అందించాడు. అక్క, నువ్వు మహారాణివటి కదా, నిజమా అని అడిగాడు. ఎవరు చెప్పారా నీకు? నవ్వుతూ అడిగింది. మా నాయనకు మీ నాయన చెబుతుంటే విన్నాను. రాజుగారు నీకేదో పరీక్ష పెట్టారట. దాన్ని నువ్వు సులువుగా నెట్టుకొచ్చి గెలుస్తావట. దాంతో నీకు రాజుగారికి త్వరలోనే పెళ్ళట నవ్వాడు పిల్లాడు. పీపీపీ డుమ్ 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 అంటూ ధన్యానుకరణ చేశాడు. గెలిస్తే నిజంగా రాజు తనని పెళ్లి చేసుకుంటాడా? తనని మహారాణి చేస్తాడా? చేస్తే బాగుండు అనుకుంది తులసి. అప్రయత్నంగా చేతిలోని దారపు ఉండను చూసింది. ఆలోచన తట్టిందేదో, నవ్వుకుంది. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. మేల్కుంటూనే గబగబా ఇంటి మిద్దె ఎక్కి దూరంగా కనిపిస్తున్న సముద్రాన్ని చూశాడు పెద్దన. కెరటాలతో కొట్టుకుంటూ సముద్రం కనిపించింది అతనికి. ఆ సరికి మరచెంబులో సముద్రాన్ని తులసి బంధించి ఉంటుందని ఊహించాడు. లేదు, ఆందోళన చెందాడు. పెద్దన పరుగు పరుగున వచ్చి పని చేసుకుంటున్న తులసిని కలిశాడు. ఏంటి తల్లి, నువ్వింకా సముద్రం దగ్గరికి వెళ్ళలేదా అడిగాడు. రాజుగారి దగ్గర నుంచి పిలిపొచ్చే వేళయింది. వెళ్ళమ్మా, సముద్రాన్ని మరచెంబులో పెట్టి తొందరగా తీసుకురా అని చెప్పాడు. అతను తులసితో మాట్లాడుతూనే ఉన్నాడు. రాజభటులు రానే వచ్చారు. పెద్దనా, రాజుగారు రమ్మంటున్నారు కేకేశారు. భటుల రాకకి వారి కేకకి గజగజ వణికిపోయాడు పెద్దన. వణికిపోతున్న తండ్రికి ధైర్యం చెబుతున్నట్లుగా అతని చేతిలో దారపు ఉండను ఉంచింది తులసి. రాజుకు ఏం చెప్పాలో అతనికి చెప్పింది. ధైర్యంగా వెళ్ళి రమ్మంది. పెద్దన రాజాస్థానం చేరుకున్నాడు. వెనక్కి చేతులు కట్టుకొని పచార్లు చేస్తున్న రాజును సమీపించాడు. దగ్గరకు వచ్చిన పెద్దనను చూశాడు రాజు. ఏది, మరచంబేది అడిగాడు. సమాధానంగా దారపు ఉండను చూపించాడు పెద్దన. ఈ దారపుండేంటి, దీనిని చూపిస్తున్నావేమిటి? ఈ దారంతో వలలల్లి సముద్రంలో కలిసే నదులను ముందు ఆపమంది మహారాజా మా తులసి. మీరలా ఆపగలిగితే తాను సముద్రాన్ని మరచెంబులో పట్టి తెచ్చిస్తానంది అన్నాడు పెద్దన. అలాగా అని పెద్దన చేతిలోని దారపు ఉండను తీసుకొని దానిని సన్నగా నవ్వుతూ చూశాడు రాజు. అనుమానం లేదు, తులసి బాగా తెలివైంది. తెలివైందే కాదు, మహా అందగత్తె కూడా. రాణి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి ఆమెలో అనుకున్నాడు రాజు. పెద్దన వైపు చూశాడు. ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను. అయితే ఒకసారి ఆమెతో నేను మాట్లాడాలి. వెంటనే ఆమెను ఇక్కడికి ప్రవేశపెట్టండి అన్నాడు రాజు. రాజుగారి మాట పూర్తి కానే లేదు. పెద్దన అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. తులసిని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. గెలిచావు తల్లి, నువ్వే గెలిచావు. నేను మహారాజుకి మామగారిని కాబోతున్నాను అన్నాడు. ఆనందించింది తులసి. అయితే రాజుగారు నీతో ఏదో మాట్లాడాలట. నిన్ను ఆస్థానానికి తీసుకురమ్మన్నారు. పద తల్లి అన్నాడు పెద్దన. ఉన్నపళంగా బయలుదేరదీశాడు ఆమెని. పెళ్లి కాబోతున్నది. తను కాబోయే రాణి. ఉన్నకాడికి అలంకరించుకోవాలన్న ఆలోచనే లేదు తులసికి. ఎలా ఉన్నది అలా పాత బట్టల్లోనే కుట్లు వేసుకున్న ఓణీతోనే రాజు ముందు నిలుచుందామె. పరిశీలనగా తులసిని చూశాడు రాజు. ఇసుక అంటుకున్న వజ్రంలా బురదలో పడిన పువ్వులాగా ఉన్నదనుకున్నాడు ఆమెను. మరింతగా తులసి తెలివితేటల్ని పరీక్షించాలనుకొని ఇలా అడిగాడు. భూమి కంటే భారమైందేమిటి? తల్లి అంది తులసి. ఆకాశం కంటే పొడవైనది తండ్రి. గాలి కంటే వేగమైనది మనసు. నిద్రలో కన్ను మూయనిది చేప. రూపం ఉన్న హృదయం లేనిది రాయి. మనిషికి దేవుడిచ్చిన బంధువు భర్తకి భార్య, భార్యకి భర్త చెప్పింది తులసి. అమోఘం. తెలివితేటల్లో నిన్ను మించిన వారు లేరు. నువ్వు నా భార్య కావటం నా అదృష్టం అన్నాడు రాజు. ఆమె చేతిని తీసుకొని అభినందనగా ముద్దు పెట్టుకున్నాడు. త్వరలోనే మన పెళ్ళి అన్నాడు. మీరు ఆవేశపడుతున్నారేమో, ఆలోచించుకోండి. మాటకు కట్టుబడి మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టపడి చేసుకుంటే నేను కాదన్ను అన్నది తులసి. బాగు అన్నాడు రాజు. నేను పేద పిల్లని. నాకు మీ రాజమర్యాదలు మన్ననలు తెలియవు. నేను తప్పు చేస్తే క్షమించగలిగే ఓర్పు మీకుండాలి.
ఉంటే పర్వాలేదు, లేని పక్షంలో ఆగింది తులసి. చెప్పు, లేని పక్షంలో అడిగాడు రాజు. లేని పక్షంలో చేసిన తప్పుకి నన్ను రాజమందిరం నుంచి మీరు వెలివేస్తే అప్పుడు నాకు ఇష్టమైన అతి ఖరీదైన దానిని మీ అంతఃపురం నుంచి నేను మా ఇంటికి తీసుకుని పోతాను. ఆనాడు మీరు నన్ను ఆపకూడదు, అడ్డు చెప్పకూడదు అన్నది తులసి. ఇన్ని తెలివితేటలు ఉన్న నువ్వు తప్పు చేయటం జరగదు తులసి. ఒకవేళ తప్పు చేస్తే భర్తగా నిన్ను నేను క్షమిస్తాను. క్షమించలేని పక్షంలో నువ్వు అన్నట్టుగానే నీకిష్టమైన దానిని, అతి ఖరీదైన దానిని మా అంతఃపురం నుంచి నువ్వు నిరభ్యంతరంగా మీ ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు అన్నాడు రాజు. మాట చెప్పడం కాదు మహారాజా, మీ హామీని రాసి రాజముద్ర వేసి మరీ నాకివ్వండి అంది తులసి. ఇదిగో ఇప్పుడే అన్నాడు రాజు. తులసి కోరినట్టుగానే రాసి రాజముద్ర వేసి మరీ హామీని అందించాడు ఆమెకు. చూసి సంతోషించింది ఆమె. ఆ మర్నాడే వాళ్ళ వివాహం జరిగిపోయింది. పెళ్ళి అయిన దగ్గర నుంచి తులసి అలంకారాలకి అంతు లేకుండా పోయింది. రకరకాల బంగారు గొలుసులు, ఉంగరాలు, గాజులు, వడ్డాణాలంటూ వాటిని ధరించి వయ్యారాలు పోసాగింది. రాణిగారికి నగల పిచ్చి అని పేరు పడిపోయింది. రాజ్యంలో కొత్త నమూనా నగ విడుదలైందంటే అది తులసి దగ్గర ఉండాల్సిందే. పేద పిల్ల, ఏ సరదా తీరలేదు, తీర్చుకుంటుంది కానిలే అని ఊరుకున్నాడు రాజు. అంతేకాదు, తాను కూడా గొప్ప గొప్ప ఆభరణాలు తెప్పించి ఆమెకు కానుకలేయసాగాడు. నగలతో రాణివాసం నిండిపోయింది. ఎక్కడ చూసినా మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలే. అంతఃపురము కోసాగారంలాగా కనిపించింది రాజుకి. అది నచ్చట్లేదు. అయినా నిగ్రహించుకుంటూ వస్తున్నాడు. తులసిని పల్లెత్తు మాట అనటం లేదు. ఒకనాడు సామంతరాజు పెళ్లికి సతీ సమేతంగా మహారాజు వెళ్లాల్సి వచ్చింది. పెళ్లికి వెళ్లేటందుకు రథాన్ని సిద్ధం చేశారు. తులసి కోసం చూస్తూ రాజుగారు రథంలో నిరీక్షించసాగాడు. గంటయింది, తులసి రాలేదు. 2 గంటలైంది, 3 గంటలైంది, తులసి రాలేదు. ఏం చేస్తుందంటే ముస్తాబైతుంది అన్నారు, అలంకరించుకుంటుంది అన్నారు. అటు ముహూర్త సమయం దాటిపోతుంటే ఇటు గంటలకు గంటలు అలంకరణ. కోపం కలిగింది రాజుకి. రథం దిగి అద్దం ముందు నుంచొని తుది మెరుగులు దిద్దుకుంటున్న తులసిని అసహ్యించుకున్నాడు. అందుకే పెద్దలు సమాన వియ్యం సమాన కయ్యం అన్నారు. పట్టించుకోలేదు నేను. పేదదాన్ని పెళ్లి చేసుకుని పొరపాటు చేశాను, తప్పు నాదే, చీచీ అన్నాడు. నీకు నగల మీద ఉన్న మోజు నా మీద, నా రాజ్యంలోని ప్రజల మీద లేదు. నా ప్రజలని నన్ను గౌరవించని నువ్వు నాకు అక్కర్లేదు. వెళ్ళిపో మీ ఇంటికి అరిచాడు రాజు. మన్నించండి మహారాజా అని ఏదో చెప్పబోయింది తులసి. మారు మాట్లాడకు. నీకిష్టమైన దానిని, అతి ఖరీదైన దానిని తీసుకుని నీవు కరించి వెళ్ళొచ్చు, వెళ్ళిపో అన్నాడు రాజు. అప్పటికే ముహూర్త సమయం దాటిపోయింది. పెళ్లికి ఇక వెళ్లాల్సిన అవసరం లేదనుకున్నాడు. అయినా తులసి సమీపంలో ఉండటం ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోదలిచాడు. గబగబా 4 అడుగులు ముందుకు వేశాడు. మహారాజా పిలిచింది తులసి. ఏంటో చెప్పమన్నట్టుగా ఆగాడు రాజు. ఆగాడు కానీ వెనక్కి తిరిగి తులసిని చూడలేదు. మీరు ఆదేశించినట్టుగానే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అయితే ఈ ఒక్క రాత్రి నాతో పాటుగా మీరు భోజనం చేయాలి మహారాజా, అదే నా కోరిక వేడుకున్నట్లుగా తులసి గొంతు వినిపించింది. సరేనన్నాడు రాజు. ఆ రాత్రి ఆమెతో భోజనానికి సిద్ధమయ్యాడు. భోజనానికి ముందు ద్రాక్షారసం తీసుకోవడం రాజుకి అలవాటు. దానిని తులసే అందిస్తుంది ఎప్పుడు. ఈరోజు కూడా తులసే ద్రాక్షారసం ఇచ్చింది రాజుకి. అయితే ఆ రసంలో మత్తుమందు కలిపి మరీ ఇచ్చింది ఆమె. తాగి కడుపు నిండా భోజనం చేశాడు రాజు. భుక్తాయసంతోనూ ఎక్కిన మత్తుతోనూ వెంటనే నిద్రలోకి ఒరిగిపోయాడు. బాగా రాత్రి అయిందప్పటికి. పరిచారికలను కేకవేసింది తులసి. నిద్రపోతున్న రాజును వారికి చూపించింది. మహారాజుని నన్ను మా ఇంటికి చేర్చండి అంది. ఆజ్ఞ అంటూ వారు వెళ్ళి రథాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చారు. రాజుతో సహా తులసిని వారింటికి రాత్రికి రాత్రే చేర్చారు. తెల్లారింది. మేల్కున్నాడు మహారాజు. చూస్తే ఏదో గుడిసెలో ఉన్నట్లుగా ఉంది అతనికి. కంగారు పడి లేచి కూర్చున్నాడు. ఎవరెక్కడా అని గట్టిగా అరిచాడు. తులసి వచ్చిందప్పుడు. తులసి అప్పుడు ఎలా ఉందంటే
కుట్లు వేసుకున్న ఓణీ ధరించి పేదింటి పిల్లలాగా ఉంది. ఆభరణాలు అలంకరణలు ఏమీ లేవు. ఏంటిదంతా? ఆవేశపడ్డాడు రాజు. ఏంటంటే, మీరు నన్ను మీ అంతఃపురం నుంచి వెళ్ళగొట్టినప్పుడు నాకు ఇష్టమైన దానిని, అతి ఖరీదైన దానిని నేను తీసుకొని వెళ్ళిపోతానన్నాను. అందుకు మీరు అంగీకరించారు. రాసి రాజముద్ర కూడా వేసి ఇచ్చారు. ఇప్పుడు అదే తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను అన్నది తులసి. అర్థం కాలేదు అన్నాడు రాజు. అర్థం కాలేదా? నాకిష్టమైనది, అతి ఖరీదైనది మీరే మహారాజా. అందుకే మిమ్మల్ని తెచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను అని నవ్వింది తులసి. మీరుంటేనే ఆ నగలు నాణ్యాలు. మీరు లేకపోతే అవి నాకెందుకు? ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి. నాకన్నీ తెలుసు మహారాజా. నేను చాలా తెలివైన దాన్ని అన్నది తులసి. ఆమె మాట తీరికి మనసుకి ముగ్ధుడయ్యాడు మహారాజు. చేతులు చాచి ఆహ్వానించాడు ఆమెను. అతని కౌగిట చేరి కరిగిపోయింది తులసి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.